హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు వేసుకునే క్రిస్పీ దోశలు చూపిస్తున్నానండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా, యమ్మీగా ఉన్నాయో. చాలా సింపుల్‌గా అయిపోతుంది. హెల్తీగా చేసుకునే దోశలండి. గోధుమ రవ్వతో చేసుకునే ఈ దోశలు చాలా మంచిది. ఎప్పుడు ఉప్మాలాగా కాకుండా ఇలా దోశలు వేసుకున్నారనుకోండి, పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్‌గా తింటారు. చాలా బావుంటాయి. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. కాబట్టి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. గోధుమ రవ్వని ఇప్పుడు చాలామంది డిన్నర్‌లోకి అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లోకి బాగా వాడుతున్నారు కదా! ఎప్పుడు ఉప్మాలాగానే కాకుండా కిచిడీలాగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మన ఛానల్‌లో కిచిడీలాగా కూడా ఉందండి. గోధుమ రవ్వతో చేసుకునే 2, 3 రకాల రెసిపీస్ ఉన్నాయి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఒక కప్పు గోధుమ రవ్వకి పావు కప్పు మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ బియ్యం. బియ్యం అనేది మాత్రం పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే వేసుకోండి. వేసుకోకపోయినా టేస్ట్ బావుంటుంది. వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కొంచెం బావుంటుందనేది. కాబట్టి మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే స్కిప్ చేయండి. వీటిని 2, 3 సార్లు శుభ్రంగా బాగా కడుక్కోవాలండి. కడుక్కున్నాక అవి మునిగే వరకు నీళ్లు పోసి వీటిని మినిమమ్ 3 గంటలన్నా నానబెట్టుకోవాలి. మార్నింగ్ చేయాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోండి. ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ నైటే నానబెట్టుకున్నానండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు అప్పటికప్పుడు సింపుల్‌గా నైట్ నానబెట్టేసుకొని పొద్దున చేసేసుకోవడమే దోసను. చాలా బావుంటుంది టేస్ట్. చూడండి మార్నింగ్ చూపిస్తున్నాను. ఇవి బాగా నానిపోయాయి కాబట్టి ఇప్పుడు వీటిని కూడా మళ్ళీ ఒకసారి బాగా కడుక్కోవాలి. ఈ నీళ్లు మొత్తం వంపేసి మళ్ళీ నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కడుక్కొని ఓన్లీ పప్పును అది మాత్రమే తీసుకుందాము. వాటర్ మొత్తం తీసేసేయాలి. చూడండి ఇలా శుభ్రంగా కడుక్కున్నాక వాటర్ ఏమీ ఉండకూడదనమాట దాంట్లో. లేకుండా తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని ఈ పప్పు రవ్వను మొత్తం దీంట్లోకి వాటర్ లేకుండా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక మీరు కావాలంటే దీంట్లో కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చండి. అల్లం, పచ్చిమిర్చి వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా ఈజీగానే అవుతుంది. మరీ పలుకులుగా ఏముండదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోవాలి. అలాగే ఈ జార్‌లో కొంచెం వాటర్ పోసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇది మనకు దోస పిండిలాగా కొంచెం గట్టిగా ఉండనవసరం లేదండి. దానికంటే కూడా కొంచెం లూజ్‌గా ఉండాలి పిండి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా! దీంట్లోకి మనం సాల్ట్ వేసుకోలేదు కదా! గ్రైండ్ చేసేటప్పుడు. సో, ఇప్పుడు వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. మీరు కావాలంటే గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ మనకు క్వాంటిటీ తెలీదు కదా! వాటర్ కలుపుకుంటాం కాబట్టి ఈ టైంలో వేసుకున్నా సరిపోతుంది. పిండి రెడీ అయిపోయింది. వీటిని మనం నానబెట్టాల్సిన పని లేదండి. వెంటనే దోసలు వేసుకోవచ్చు. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టిష్యూ పేపర్‌తో వాటర్ ఏసి తుడిచేసుకున్నాక డైరెక్ట్‌గా ఒక గరిటెడు పిండి వేసేసుకోవడమే. ఆయిల్ కూడా వేయనవసరం లేదండి. మీకు ఇష్టం ఉంటే నెయ్యి గనక వేసుకున్నా బానే ఉంటది. ఇప్పుడు దోసను ఒక గంట తీసుకొని ఇలా వేసుకున్నాక నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా పిండి అంతా ఆరిపోయాక నెయ్యి వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకుంటే మనకు క్రిస్పీ టేస్టీ దోస చాలా బావుంటుంది. రెండో వైపుకు మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే డైరెక్ట్‌గా ఒకవైపు మనం దోసను ఎలా కాలుస్తామో అలా కాల్చి తీసుకున్నా చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇలా చేసి ఇచ్చారనుకోండి 2 దోసలు తింటేనే కడుపు నిండిపోతది. అంత బావుంటాయి. అలాగే ఎప్పుడు గోధుమ రవ్వ ఉప్మా, కిచిడీ కాకుండా ఇలా దోసలు చేస్తే దోసలంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు రాత్రికి అనుకొని నానబెట్టేసుకొని పొద్దున చేసేసుకోవచ్చు. మీరు ఈవినింగ్ డిన్నర్ టైమ్‌లో కూడా చేసుకోవచ్చండి. డిన్నర్ టైమ్‌లో చేసుకోవాలంటే మధ్యాహ్నం టైమ్‌లో నానబెట్టేసుకున్నా సరిపోతుంది. మినిమమ్ ఒక 3 గంటలు నానితే సరిపోతుందండి. ఎక్కువసేపు నాననవసరం లేదు. దీనికి ఎలాంటి పచ్చడైనా బావుంటుంది. నేనిక్కడ పల్లి చట్నీ అలాగే అల్లం పచ్చడి పెట్టుకుంటున్నాను. దేనితో తిన్నా కూడా చాలా బావుంటుంది. చూస్తేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలని ఉంది కదా! ఇంకెందుకండి ఆలస్యం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని వెంటనే ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది కూడా ఫీడ్‌బ్యాక్ పెట్టండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇయ్యడం కూడా మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.